జిల్లా పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలం నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎప్పుడు లేని విధంగా ప్రజలకు దగ్గరగా పాలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినదని ఇందిరమ్మ రాజ్యమని ఈ ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజలకు 4,50,000 ఇండ్లు ఇచ్చామని మొదటి విడతలోనే మంజూరు చేశామని మిగతా 2-3 విడతల్లో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంకు రావాల్సిన పెట్రోల్ డీజిల్లో కేంద్ర ప్రభుత్వం సరిగా ఇవ్వడం లేదని ఆనాడు యూరియా కొరత ఈనాడు పెట్రోల్ డీజిల్ కొరత సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఈ బాధ్యత తెలంగాణ కేంద్ర మంత్రులపైన ప్రభావం ఉన్నదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ప్రజా దర్బార్ కార్యక్రమం విజయవంతం చేశారు. మేడం తీసుకున్నారా లోన్ బీమా ఉంటే కట్టవలసిన లోన్ మాఫీ అవుతుంది. ప్రమాద బీమా 10 లక్షల వరకు మనకి సంఘంలో ఉండి ప్రమాదం జరిగితే 10 లక్షల వరకు మనకి వర్తింపజేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు అవకాశాలు మహిళలకు ఇచ్చి ఇంకా ముందుకు మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ కలెక్టర్ గారిని ఇలాంటి అవకాశాలతో మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. ఈశ్వరం ఆధారం. నా పేరు ఎరబోలు అంజమ్మ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ మంత్రివర్యులు ఈ ప్రజా దర్బార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి పనులు జరుగుతున్నాయి. ఛార్జ్ తీసుకున్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు దివాకర్ గారికి, గౌరవ జిల్లా ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్ గారికి, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ గారికి, ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు స్థానిక సర్పంచ్ గారు, ఈ 13 పెట్రోల్ డీజిల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆనాడు యూరియా టైంలో అంతే చేశారు. మళ్ళీ ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మంత్రులుగా కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రానికి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లై చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీది. అది మీరు విస్మరించి తప్పు మీరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పెట్రోల్ డీజిల్ మీరివ్వక ఆ నిన్నని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే విధంగా కానీ మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ఇద్దరు స్పందించి బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రానికి రెగ్యులర్ గా రావాల్సిన పెట్రోల్ డీజిల్ తక్షణమే రిలీజ్ చేపించి బాధ్యత మీ మీదుంది, అది విస్మరించొద్దని కూడా ఈ వేదిక ద్వారా కేంద్ర ఇద్దరు మంత్రులని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రజలకి పూర్తిగా ఈ ప్రభుత్వం మీది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాకపోయినా ఇబ్బంది ఉన్నా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం కొట్లాడుద్ది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం, ప్రజల పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా పెట్రోల్ డీజిల్ విషయంలో ఈ ప్రభుత్వం స్వచ్ఛతగా కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడైనా పెట్రోల్ డీజిల్ కూడా తెస్తదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని
శ్రీకారం చుడదామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒక్కొక్కటి చిక్కుముళ్ళు ఇప్పుతూ ఇప్పటికే చాలా సమస్యలు భూభారత ద్వారా పరిష్కరించాం. సాదా బైనామాలు కూడా ఈ రాబోయే 30-40 రోజుల లోపే అర్హులైన ఎలిజిబుల్ ఉన్న ప్రతి సాదా బైనామాని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది. ఆన్లైన్ చేసుకున్న అప్లికేషన్ల గతంలో అంతేకాదు ప్రభుత్వం రోడ్ల కోసము కాలువల కోసము ప్రభుత్వ అవసరాల కోసం ఒక 10 ఎకరాలున్న సర్వే నెంబర్లో ఒక 10 కుంటలు భూమి ప్రభుత్వం ఎక్విజిషన్ చేస్తే ప్రభుత్వం డబ్బులిచ్చి తీసుకుంటే మిగిలిన 9 ఎకరాల 30 కుంటలు కూడా ప్రభుత్వ భూమి అని మనకు ఆనాడు ధరణి వల్ల పానీలో ఏర్పడింది. అటువంటి సమస్యలని ఇప్పటికే చాలా పరిష్కరించాం. అయినా కూడా ఇంకా కొన్ని ఉన్నాయని మొన్నటి 2 సమావేశాల్లో రైతన్నలు అడిగారు. వాటిని ఈ రాబోయే 5-6 రోజుల్లోనే ఆ ఇబ్బందులని రెవెన్యూ అధికారులను ఆదేశించాను, కలెక్టర్లకు చెప్పాను. తప్పకుండా ఈ 5-6 రోజులు అంటే 10 రోజుల లోపే అటువంటి సమస్యలు స్పాట్ లోనే పరిష్కరిస్తారు. ఇక కానిగట్ల పంచాయతీలు